అక్కలకోట మహారాజు చరిత్ర 7వ అధ్యాయం. ఈనాడు అక్కలకోటగా పేరు పొందిన పట్టణం అసలు పేరు ప్రజ్ఞాపురం. ప్రజ్ఞ అంటే పూర్ణ జ్ఞానం, జీవుల హృదయగతమైన సాక్షి చైతన్యం, స్వామి సమర్థుల వంటి పూర్ణ దత్తావతారం, శుద్ధ జ్ఞానమూర్తికే నిలయం అవడంతో ఆ పేరు సార్థకమైంది. ఆ పట్టణం ప్రజ్ఞాపురం అయితే ఆ పురవాసి అయిన స్వామి ప్రజ్ఞాస్వరూపం. అక్కలకోట అన్న పేరుతో అక్కల్ అన్నది పర్షియన్ పదం. దాని అర్థం కూడా ప్రజ్ఞ, ప్రజ్ఞకు చిహ్నం అనే అర్థం. ఏ మత సంప్రదాయానికి చెందిన పరమ సాధకులైనా చివరకు చేరుకునే పరమ ధ్యేయమే హృదయం అనే ప్రజ్ఞాపురం, అంతరంగికమైన అక్కలకోట. అటువంటి అక్కలకోటలో సాక్షాత్తు దత్తస్వరూపమైన స్వామి సమర్థులు విచ్చేయడంతో అది ఎందరో ముముక్షులకు పరమగమ్యమైంది. అక్కడికి చేరవలసిన రీతిన చేరగల అధికారులకు లభించింది ఏమున్నది? ఈ స్వామి అక్కలకోటలో నివసించిన ఆరంభించిన రోజు నుండి కొన్ని సంవత్సరాల పాటు చోళప్ప ఇల్లు ఎందరో భక్తులు తండోపతండాలుగా తీర్థప్రజగా స్వామి దర్శనానికి వచ్చేవారికి కేంద్రమైంది. అందులో గురువారం మరీ పరమ పవిత్రమైంది. కారణం, ఈ దత్తస్వామికి పరమపావనమైన ఆ రోజున 6 అడుగుల ఆజానుబాహువుకు ప్రత్యేకమైన పూజ జరిగేది. ప్రతిరోజు అలాగే తెల్లవారుజామున 4 గంటలకు క్లుప్తంగా పూజ చేసి హారతిచ్చేవారు. అప్పుడు ఆయనకు నివేదించిన దద్దోజనము, నిమ్మకాయ పచ్చడి, బేసన్ లడ్డూలు భక్తులందరికీ పంచేవారు. తర్వాత ఆయనకు భక్తులెంతో శ్రద్ధగా అభ్యంగన స్నానం చేయించేవారు. ఆ సమయంలో ఆయనను ఒక చెక్కపేట మీద కూర్చోబెట్టి అత్యంత ప్రాచీనము, నిత్య నూతనము అయిన ఆయన దివ్యదేహానికి సుగంధ ద్రవ్యాలు, సువాసనలు గల నూనెలు పూసి నలుగుపెట్టేవారు. భక్తుల హృదయాల్లోని సుపవాసనలకు సంకేతము అన్నట్లు పన్నీరు మొదలైనవి కలిపిన వేడి నీటితో తలంటి పోసేవారు. విషయవాంఛలు స్పర్శ లేని ఆయన దేహాన్ని హిమాలయాది పవిత్రమైన తపోస్థానాలన్నింటిలోనూ దీర్ఘకాలం తపస్సు చేసి ఆ తపస్సాగ్నితో తప్తమైన మేలిమి బంగారంలా మెరిసే ఆయన దివ్య రూపాన్ని సింహాసనం మీద కూర్చోబెట్టేవారు. అప్పుడు ఆయన మెడలో మాలలు వేసేవారు. యోగీశ్వరులందరి చేత ధ్యేయమూర్తిగా కనుబొమ్మల నడుమ ధ్యానించబడే ఆయన ముఖాన కస్తూరి చందనాలతో చక్కగా నామం దిద్దేవారు. అయితే ఆ సద్గురుమూర్తి మెడలోని రుద్రాక్షలు, స్ఫటికమాలలో మాత్రం ఎవరూ వేసేవి తిరిగి తీసేవి కాదు. అవి వాటి స్థానం నుంచి తొలగకుండా వారి కంఠాన్ని ఆలింగనం చేసుకునే ఉండేవి. ఆయనకు సకలోపచారాలు చేశాక ఆ చేతి హిమాచల పర్యంతము మన దేశమంతా పర్యటించి ఎన్నో తీర్థక్షేత్రాలు పావనం చేసి ఎందరో భక్తాగ్రసులను వెతుక్కుంటూ వెళ్ళి వారిని ఉద్ధరించిన ఆ పాద పద్మాలను పూజించి ఆర్తిచ్చేవారు. అంతసేపు ఆ సద్గురుమూర్తి ఆదర్శప్రాయుడైన ఆచార్యుడిగా పరమ భక్తునిలా భగవన్నామంలో నుచ్చరిస్తూనే ఉండేవారు. భక్తులు చేసే ఆ పూజలను కూడా ఆయన నిర్లిప్తుడిగా ఉపేక్షించేవారు మాత్రమే. అసూయాపరులైన లోకులు చేసే నిందల వలె వారి దృష్టి అంతా ఆయన ఉచ్చారణతో పరమ శక్తివంతమవుతున్న నామాన్ని తమనే పావనం చేయగల దాని వలె జపించడంలోనే నిమగ్నమయ్యేది. పూజ అయ్యాక భక్తులు వచ్చి నమస్కరించుకునేవారు. అప్పుడు వారందరి రూపాలలోని తమ నిజస్వరూపమైన పరమాత్మకు నివేదనలు ఇస్తున్నారో అన్నంత ఆధారంగా ఖర్జూరాలు, కలకండ, మిఠాయిలు వారికి ప్రసాదం ఇచ్చేవారు. చిన్న వయసు పిల్లలకు మరింత పెట్టేవారు. పేదలకు భోజనము, ధనము దానము చేసేవారు. దీపావళి మొదలైన పండుగలప్పుడు భక్తులకు కూడా ప్రత్యేకమైన వస్తువులను కానుకలుగా ఇచ్చేవారు. ఎప్పుడు ఏ విత్తనం వృక్షమైనా ఆ విత్తనంలోను, అది మొలవడంలోను, ఆ వృక్ష రూపంలో అంతకు ముందు వరకు భూమిపై మలిచిన ఆ వృక్షజాతి యొక్క చరిత్ర అంతా సమన్వయం అయ్యి సమైక్యమై చరిత్ర చరవణమవుతుంది. అలానే మన దేశ చరిత్రలో అలనాటి వేద ఋషుల నుండి స్వామి సమర్థులు ప్రకటమయ్యే వరకు విలసిల్లిన ఆధ్యాత్మ సాంప్రదాయాలన్నీ వారి రూపంలో తిరిగి సమన్వయం అయ్యాయని తెలపడానికి కాబోలు సర్వమతస్థులను, వారి మత ధర్మాలను ఆదరించేవారు స్వామి సమర్థులు. ఈద్, మొహరం, రంజాన్ వంటి ముస్లిం పండుగల రోజుల్లో ఎందరో ఫకీర్లను ఆహ్వానించి వారికి కానుకలు, బహుమానాలు ఇచ్చి సత్కరించేవారు. ఇలానే క్రైస్తవులను, పార్సీ మతస్థులను కూడా ఆదరించేవారు. నిజానికి ఈ యుగంలో ప్రకటమైన దత్తావతారాలందరిలో ఈ సాంప్రదాయం కాలగతిలో వృద్ధి చెందుతూ వచ్చింది. మొదటి అవతారమైన శ్రీపాద శ్రీవల్లభ స్వామి అనుగ్రహంతో ఒక సేవకుడు మరుజన్మలో యవనుడైన బిదర్ సుల్తాన్ గా జన్మించినప్పుడు రెండవ దత్తావతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి అతని ప్రజలను అనుగ్రహించారు. మూడవ అవతారమైన మాణిక్య ప్రభువులు యవన భాషలైన పర్షియన్, అరబ్బీ, ఉర్దూ భాష తెలిసిన ముస్లిం పండితులతో ఈ సంప్రదాయం గురించి చర్చించేవారు. అచ్చటి ముస్లింలు విందుకు కూడా వెళ్లారు. ఆయన ఆశీస్సులతో మాణిక్యనగర్ వద్ద ఒక కిల్లా కట్టుకున్నారు. ఆ సాంప్రదాయాన్ని స్వామి సమర్థులు కొనసాగించారు.
వారి తర్వాత ఆ కార్యమే వారికి మరొక రూపం. 5వ దత్తావతారమైన శ్రీ షిరిడి సాయిబాబా ఎంత సంపూర్ణంగా సర్వమత సామరస్యాన్ని పాటించి చూపారో వారి చరిత్ర చూస్తే తెలుస్తుంది. తమను దర్శించవచ్చిన భక్తులతో సమర్థులు హిందీ, మరాఠీ, కన్నడ, సంస్కృత భాషలలో క్లుప్తంగా సమాధానమిచ్చేవారు. ఆయన ఎక్కువగా మాటలతో కాక భంగిమలతో సమాధానమిచ్చేవారు. ఆయన పలికిన మాటలు 4 మహాగంభీరము, నిగూఢమైన తత్వార్థం కలిగి ఉండి వ్యవహారిక భావాన్ని ప్రకటించేవి. ఒక చోళపు ఇల్లు మాత్రమే కాదు, యథేచ్ఛగా వాయువులా ఎక్కడంటే అక్కడికి సంచరిస్తుండే స్వామి సంచారం వలన పట్టణం అంతా పావనమైంది. ఆయన ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా జనమంతా ప్రవాహంలా అటు చేరేవారు. వారిలో పామరులు, సాధకులే కాదు, మహారాజులు, కళాకారులు కూడా ఉండేవారు. ఉదాహరణకు గ్వాలియర్ రాజైన జియాజీరావు సింధియా ఒకసారి స్వామి దర్శనార్థం అక్కలకోట వచ్చారు. అతనితో కూడా ప్రఖ్యాత కీర్తనకారుడు గోవింద బువా నాసిక్కర్ వచ్చారు. ఆ రోజుల్లో అక్కలకోట రాజు చేసిన ప్రార్థనను మన్నించి కొద్ది కాలం అతని రాజభవనంలో స్వామి వృద్ధి చేశారు. ఇతరులెవరికీ ఆ భవనంలో ప్రవేశించడానికి అవకాశం ఉండేది కాదు. కానీ తమ దర్శనానికి గ్వాలియర్ రాజు వచ్చాడని తెలుసుకున్న స్వామి అతని భక్తి శ్రద్ధలకు మెచ్చి కాబోలు రాజభవనం విడిచి ఆ పట్టణం పొలిమేరకు వచ్చి అక్కడ ఒక చెట్టు కింద కూర్చున్నారు. ఆ సంగతి తెలిసి గ్వాలియర్ రాజు త్వరగా అక్కడకు చేరి స్వామికి ఒక శ్రీఫలము, కొబ్బరికాయ, పువ్వులు సమర్పించి నమస్కరించాడు. స్వామి చిరునవ్వుతోనూ కృపాదృష్టితోనూ అతన్ని ఆశీర్వదించారు. ఆ రాజు ఆ మహారాజును కొన్ని వేదాంత విషయాల గురించి ప్రశ్నించాడు. స్వామి సమాధానమిచ్చి అతని సందేహాలన్నీ నివృత్తి చేశారు. మరుక్షణమే ప్రగాఢమైన ఒక ఆధ్యాత్మిక అనుభూతితో ఆ రాజు కన్నులు మూసుకొని కూర్చుండిపోయాడు. కొద్దిసేపట్లో గోవింద బువ మహామధురంగా కీర్తనలు పాడి అక్కడ స్వామి సన్నిధిలో గుమిగూడిన జనులందరితో ఒర్రోతులొగించాడు. అది ముగియగానే స్వామి ఒక భక్తుని చేత రొట్టెలు, బేసన్ లడ్డూలు తెప్పించి వాటిని ప్రసాదంగా ఇచ్చి పంపారు. అలానే ఇండోర్ రాజైన తూగోజీ హోల్కర్ అతని కుమారుడు దర్శనానికి వచ్చినప్పుడు స్వామి కర్నాల్కర్ అనే భక్తుని ప్రాంగణంలోనున్న ఒక మర్రి చెట్టు కింద కూర్చొని ఉన్నారు. ఆ రాజు ఆయనకు ప్రణమిల్లి, ప్రభు, నేను ఇదివరకు రాజ్య సంచారం చేస్తూ మౌంట్ అబూ క్షేత్రాన్ని దర్శించినప్పుడు అక్కడ మిమ్మల్ని ప్రథమంగా దర్శించుకునే భాగ్యం కలిగింది. ఆ 2 దర్శనాలు నా జీవితం అందరికీ ఒకటాయమానమైనది భాగ్యాలు అన్నాడు. అతడి భక్తులందరూ విస్తుపోయారు. వారు తెలిసి అక్కలకోట చేరాక స్వామి అన్నాడు, భౌతికంగా ఆ క్షేత్రానికి వెళ్ళనే లేదు. భక్తుడు ఎక్కడుంటే అక్కడే స్వామి ఉంటారని తెలుసుకున్నారు. ఇలా మహారాజులే కాక స్వామి దర్శనానికి మహాధనికులు కూడా ఎందరో వచ్చారు. ఎంతవారైతే మాత్రం కర్మఫలం వికటించినప్పుడు నిస్సహాయులే కదా. ఒకరోజు పించోర్కర్ అనే శ్రీమంతుడు స్వామిని దర్శించాడు. అతనికి ఒక వికృతమైన చర్మవ్యాధి ప్రారంభమైంది. తొడ మీద వికారమైన తెల్లమచ్చలు కనిపించి విస్తరించసాగాయి. ఆ విషయం సమర్థులకు విన్నవించి దాన్ని తొలగించమని కోరాడు. స్వామి నవ్వి, నీ వేలికి ఉన్న వజ్రపు ఉంగరం తీసి నాకు ఇచ్చేస్తే ఆ వ్యాధి తగ్గిపోతుంది అన్నారు. అతడు కొద్దిసేపు నిశ్చేష్టుడే మౌనంగా ఆలోచనలో పడ్డాడు. తర్వాత మనస్సును కుదుర్చుకొని ఆ ఉంగరం తీసి స్వామి పాదాల వద్ద ఉంచాడు. ఆయన దాన్ని తీసుకొని కొంతసేపు అటు ఇటు తిప్పి చూశారు. దాన్ని ఆశీర్వదించి తిరిగి తనకే ఇస్తారని అతడు తలచాడు. వెంటనే ఆయన దాని చోళపగిచ్చారు. దాని రూపంలో వజ్రం వలె భ్రాంతులను ఛేదింపగల వివేకాన్ని కూడా ఇచ్చారు. ఏమొచ్చారో ఏమో, అతడు వెంటనే దాన్ని అమ్మేసి ఆ ధనంతో ఒక మందిరం నిర్మించాడు. అనాయాచితంగా భగవంతుడిచ్చింది భగవంతుడికే సమర్పించడం ఉత్తమం అన్నదే అతని భావం. చించూర్కర్ మాత్రం తన వజ్రపుటంకరం మాత్రం పోయింది, కానీ తన వ్యాధి మాత్రం తగ్గలేదని బాధపడుతున్నాడు. సరిగ్గా ఆ మందిర నిర్మాణం పూర్తయిన రోజునే ఆ శ్రీమంతుని వ్యాధి పూర్తిగా అంతరించింది. అవి మన దేశ చరిత్రలోనే ప్రఖ్యాతమైన సిపాయి తిరుగుబాటు ముగిసిన రోజులు. నాడు మన దేశాన్ని పరిపాలిస్తున్న ఆంగ్లేయులను పారద్రోలి స్వాతంత్రాన్ని సాధించుకోవాలని మన దేశ సైనికులు చేసిన ఆ తిరుగుబాటును ఆ తెల్ల ప్రభుత్వం అణిచేసింది. అంతేకాదు, ఆ తిరుగుబాటులో ప్రచ్ఛన్నంగా గాని బాహటంగా గాని పాల్గొన్న అనేక మన దేశ సైనికులను సహకరించిన వారిపై ఆంగ్ల ప్రభుత్వం కక్ష సాధించిన ఆరంభించింది. అట్టి దౌష్ట్యానికి గురి అయిన వారిలో జమాకిండికి రాజైన అప్పాసాహెబ్ పట్టబడ్డని ఒకరు. అతని రాజ్యభ్రష్టుని చేసి ఆ రాష్ట్రాన్ని ఆంగ్ల సామ్రాజ్యంలో విలీనం చేసుకోవడమే కాక అతనిని వెంగుర్లా అనే చోట ఖైదీగా ఉంచారు. అతనికి ఆప్తుడైన పారాలీకర్ ప్రభుత్వోద్యోగి హిరాలీకర్ ప్రభుత్వోద్యోగి సమర్థుల భక్తుడు. అతని వెంటనే స్వామి సన్నిధి చేరి వెనుకటి తన యజమాని అయిన అప్పాసాహెబ్ను చెరసాల నుండి విడిపించి తిరిగి అతని రాజ్యం ప్రసాదించమని ప్రార్థించాడు. స్వామి తదేకంగా జమాకిండికి దిక్కుగా చూసి ఆ దిక్కు నుండి ఎవరినో పిలుస్తున్నట్టు భంగిమ చేసి ముమ్మారు నీవు బయటకురా, నీవు బయటకురా, నీవు బయటకురా
అని హుంకరించారు. చిత్రం. మరో రోజు ఆంగ్లేయులు అప్పాసాహెబ్ను చెరసాల నుండి విడిపించి తిరిగి అతన్ని జమాకిండి సింహాసనంపై ప్రతిష్ఠించారు. ప్రఖ్యాత కీర్తనకారుడైన ఠాకూర్ దాస్ గొప్ప దత్తభక్తుడు. అతడు తరచూ గన్గాపూర్, నర్సోబాబాడి మొదలైన క్షేత్రాలు దర్శించి అక్కడ తీవ్రమైన తపస్సు చేస్తుండేవాడు. దురదృష్టవశాత్తు ఒకప్పుడు అతని శరీరం మీద తెల్లని మచ్చలు కనిపించి 10 రోజుల్లో శరీరం అంతా వ్యాపించి అతని రూపం ఎంతో వికృతంగా తయారయ్యింది. ఆ కారణంగా అతను నలుగురికి ఎదుటికి రావడానికి ఎంతో సిగ్గుపడేవాడు. ఒకప్పుడు అతను గంగాపూర్ దర్శించి అతడు దత్తపాదుకులను పూజించి భక్తి పారవస్యంలో కీర్తన చేశాడు. ఆ మరుసటి రోజే బయలుదేరి కాశీ వెళ్లాలని అతని సంకల్పం. కానీ నాటి రాత్రి అతనికి స్వప్నంలో ఎవరో దర్శనమిచ్చి అక్కలకోటకు వెళ్లి స్వామిని దర్శించమని ఆదేశించారు. ఆ ప్రకారం అతడు కాలినడకన అక్కలకోట చేరి స్వామిని గురించి విచారించాడు. అతడి ఆశ్చర్యానికి మేరలేదు. ఒక వేశ్య ఆహ్వానాన్ని మన్నించి ఆ సమయంలో స్వామి ఆమె ఇంటికి వెళ్లారు. ఠాకూర్ దాస్ అక్కడికి చేరి స్వామికి సాష్టాంగ నమస్కారం చేశాడు. స్వామి అతని కేసి ప్రేమగా చూచి, నా కోసం కస్తూరి తెచ్చావు కదా, నాకు సమర్పించలేదేమి, అదివ్వు అని చేయి చాపారు. అతడి ఆశ్చర్యానికి మేరలేదు. గాన్గాపురంలోని దత్తపాదుకులకు పూజడానికి అతను తనతో కస్తూరి తెచ్చుకున్నాడే గాని అది అక్కడ ఇవ్వడం మర్చిపోయాడు. వెంటనే తన సంచి నుండి తీసి దాన్ని స్వామికి సమర్పించాడు. స్వామి వెంటనే దాన్ని అందుకొని అంత ఖరీదైన సుగంధ ద్రవ్యాన్ని అక్కడున్న పిల్లలందరికీ పూశారు. కాన్గాపురంలోని దత్తస్వామియే ఈ సమర్థులను అతడు గుర్తించి పరవశించాడు. అసలైన దత్తమూర్తికి ఎదుటినున్న పసిపిల్లలందరూ తమ రూపాలే. మరుసటి రోజు అతను నమస్కరించినప్పుడు స్వామి అతని వైపు ఒక కాలిని కట్టెపుల్ల వేస్తారు. అతను దాన్ని ప్రసాదంగా గ్రహించి పొడి చేసి కాన్గాపురం నుంచి తాను తెచ్చుకున్న విభూతితో కలిపి తన దేహానికి పూసుకున్నారు. కొద్ది రోజుల్లో అతని చర్మ వ్యాధి పూర్తిగా తగ్గిపోయింది. ఠాకూర్ దాస్ కు ఒక కూతురు మాత్రమే ఉండేది. అతని భార్య రాధాబాయి తమకు ఒక మగబిడ్డ కలగాలని తలచి స్వామిని దర్శించింది. ఆమె నమస్కరించగానే తమ తలపైనున్న బంగారు జరీ టోపీ తీసి ప్రసాదంగా ఆమె చేతిలో వేశారు స్వామి. సంవత్సరంలోగా ఆమెకు కొడుకు పుట్టాడు. అతనికి గురునాథ్ అని పేరు పెట్టారు. తర్వాత అతడు స్వామికి గొప్ప భక్తుడయ్యాడు. వారికప్పుడు తమ పాదుకులు ఠాకూర్ దాస్ కి ఇచ్చి వీటిని కొంతకాలం పూజించుకొని తర్వాత శ్రీ రఘునాథ మందిరంలో ప్రతిష్ఠించు. అక్కడ నేను కూడా ఆనంద తాండవం చేయడానికి కొంత స్థలం కేటాయించు అని ఆదేశించారు. ఆ ప్రకారమే కృష్ణబువ్వ ఔరఫ్ ఠాకూర్ దాసు బొంబాయిలోని ఠాకూర్ ద్వార్ వద్దనున్న రఘునాథ మందిరంలో కుడివైపున ఆ పాదుకలు ప్రతిష్ఠించి అక్కడ స్వామి పటం ఉంచి నిత్య పూజలు ఏర్పాటు చేశాడు. ఇప్పటికీ అందరూ భక్తులు అక్కడ స్వామిని సేవించి వారి సన్నిధిని అనుభవిస్తారు. శంకర్రావు రాజే అనువాడు నిజాం రాష్ట్రంలో సంవత్సరానికి 6 లక్షల ఆదాయం కల గొప్ప జాగీర్దార్. అయితేనేమి అతనికి ఒకప్పుడు తీవ్రమైన క్షయవ్యాధి సంక్రమించింది. దానికి తోడు అతనికి ఒక బ్రహ్మ రాక్షసి ఆవహించి పీడించసాగింది. ఎన్ని మంత్రతంత్రాలు వైద్యం చేయించినా ఫలితం కనిపించలేదు. నానాటికి కృషిస్తున్న అతనిని గాన్గాపురం దర్శించమని మిత్రులు చెప్పారు. అతడు ఆ క్షేత్రం దర్శించి భారీ ఎత్తున దాన ధర్మాలు అన్నసంతర్పణలు చేసి నిత్యము శ్రద్ధగా దత్తపాదుకులను బోధించసాగాడు. ఒకనాటి రాత్రి దత్తస్వామి కలలో కనిపించి అక్కలకోటలోని స్వామి సమర్థులను ఆశ్రయించమని ఆదేశించారు. అతడు అందుకు ముందు స్వామి గురించి విన్నాడు గాని వారి పట్ల కించిత్తు కూడా అతనికి విశ్వాసం కుదరలేదు. అతని దృష్టిలో స్వామి కూడా భౌతిక దేహంతో జన్మించిన తన సాటి మానవుడే. అందువల్ల అతడు గంగాపురం విడిచి అక్కడకు వెళ్ళదలుచుకోలేదు. కానీ మరొక రోజు కూడా స్వప్నంలో దత్తస్వామి తిరిగి అలానే ఆదేశించారు. మరో రోజే అతడు అక్కలకోట చేరాడు. అప్పుడు స్వామి కార్నల్కర్ ఇంటనున్నారని తెలిసి అతడికెళ్లి స్వామి సేవకురాలైన సుందరాబాయితో తన బాధలు చెప్పుకున్నాడు. అప్పటికే పేరాసలం తలకెక్కింది. స్వామి అనుగ్రహం అతనికి లభించేలా చేయడానికి ఆమె 2000 రూపాయలు కోరింది. శ్రీమంతుడైన అతను తన బాధలు తొలగితే 10,000 రూపాయలైనా ఇస్తానన్నాడు. ఆమె వెంటనే స్వామితో అతని బాధ తొలగించమని మనవి చేసింది. ఆమె ఇంకా మాట్లాడుతుండగానే స్వామి చివాలను లేచి షేక్ మూర్ సాహెబ్ దర్గా దగ్గరికి వెళ్లి దానిపై పడుకున్నారు. శంకర్రావు రాజేను మరణం నుండి తాము కాపాడగలమని స్వామి సూచిస్తున్నారని అతడి పగేలు ఆ వింత చర్యను వ్యాఖ్యానించి చెప్పారు. 6 మాసాలలో అతని బాధలన్నీ మటుమాయమయ్యాయి. అతడు మరలా స్వామిని దర్శించినప్పుడు ఆయన, నీవు సుందరాబాయికి ఏమీ ఇవ్వక్కర్లేదు. నిన్ను అనుగ్రహించింది ఆమె కాదు కదా. ఈ పట్టణ పొలిమేరల్లో ఒక మఠం నిర్మించడానికి నీవు చెప్పిన పైకం వెచ్చించు అన్నారు. నేటికి అతను నిర్మించిన రాజే రాయన్ అన్న మఠం అక్కలకోట పొలిమేరల్లో చూడొచ్చు. అబాజీ బువ్వ రామదాసి గొప్ప వేద పండితుడు, ప్రఖ్యాత కీర్తనాకారుడు కూడా. అతని స్వామి దర్శనానికి వచ్చాడే కాని ఆయన తన పాండిత్యాన్ని గుర్తించి గౌరవిస్తారన్న విశ్వాసంతో ఉన్నాడు. అందుకే కాబోలు
మొదటి రోజంతా స్వామి అతన్ని పట్టించుకొనే లేదు. అతనికి దర్శనం కూడా ఇవ్వలేదు. స్వామి మహనీయులే అయితే నా అంత పండితునికి, భక్తునికి దర్శనం ఎందుకు ఇవ్వలేదు అనుకున్నాడు. అయినా వారి దర్శనము, గౌరవము లభించినదే, తిరిగి పోకూడదని నిశ్చయించుకున్నాడు. మరుసటి ఉదయం అతను దర్శనానికి వెళ్లేసరికి స్వామి వెళ్లి అక్కడొక పెంట కుప్ప మీద కూర్చున్నారు. ఆచార్యవంతుడైన అబ్బాజీ ఆ పాత గుడ్డ పీలుగులు, చెత్త, ఎముక ముక్కలు ఉన్న చోట అడుగు పెట్టడానికి మొదట వెనుకాడినా ఆయన అతను తన పరీక్షిస్తున్నారని తలచి సమీపించి నమస్కరించుకున్నాడు. స్వామి అతని కేసైనా చూడకనే ఒక సేవకుడిని 2 కూజాల నిండుగా నీరు తెమ్మని ఆదేశించారు. అతను వెంటనే తెచ్చాడు. స్వామి వాటికేసి అబ్బాజీ కేసి పరీక్షగా చూచి, ఇవి ఇంత నిండుగా ఉంటే వీటిలో ఏమైనా పోసేదెలా అని ప్రశ్నించి, ఆ కూజల్లో నీరంతా పారబోసి, ఇలా ఉంటే ఇప్పుడేమైనా పోయవచ్చు అన్నారు. విద్య మొదలైన కారణాలుగా గర్వంతో, కేవల పఠన వేదంతో మనసు నింపుకోవడం గురుగొల్పుకు ఆటంకం కాగలదని వారి హెచ్చరిక. అయినా అబ్బాజీ బుద్ధిపూర్వకంగా ఈ భావాన్ని త్రోసిపుచ్చాడు. మరుక్షణమే స్వామి అతని కేసి కఠినంగా చూచి, ఎంత పవిత్ర గ్రంథాలను విప్పుపై మోసిన గాడిదకొచ్చేదేమున్నది అన్నారు. అంతటితో అతని అహం విరిగి పాదాక్రాంతులయ్యాడు. 15 రోజులు వారి సన్నిధిలో గడిపి తర్వాత తిరిగి వెళ్ళడానికి స్వామిని సెలవు కోరాడు అప్పాజీ. స్వామి అతనికి తన పాదుకలిచ్చి అనుగ్రహించారు. రోజు దేశముఖవాడలో స్వామి సేవకులు మరియు భక్తులు కూర్చుని ఉండగా అతడికి సయ్యద్ మొహమ్మద్ అనే ముస్లిం వచ్చాడు. అతడు అన్య మతస్థుడన్న భావంతో తన భక్తులు కొంచెం కలత చెందారు. అతడు ఒక భక్తుని వద్ద స్వామి ఎక్కడ అని విచారిస్తూ ఉండగా, స్వామి ఇక్కడ చూడు, మేమే స్వామి సమర్థులం అని గట్టిగా చెప్పారు. అతడు ఆ మాట వింటూనే ఆయనను చూస్తూనే గదగదగా వణికిపోయాడు. అతని కన్నులు వెంట ఆనంద బాష్పాలు రాలుతున్నాయి. అతని శరీరం అంతా తీవ్రంగా కంపించింది. 1-2 నిమిషాల్లో అతడు పరవశించి కన్నులు మూసుకున్నారు. కొంతసేపటికి అతనికి బాహ్యస్మృతి కలుగగానే అతని మోకాళ్ళ మీద కూర్చుంటూ, స్వామి, నువ్వు సాక్షాత్తు హజరత్ అలీయే. ఇంతవరకు నేనందరినో సాధువులను, ఫకీర్లను చూచాను, కానీ ఇంటి దర్శనం నాకెన్నడూ కలగలేదు. నేను మిమ్మల్ని ఎలా సేవించాలో ఆదేశించండి అన్నాడు. స్వామి తదేకంగా అతని కేసు చూచి, నువ్వు హైదరాబాద్ వెళ్లి అక్కడే నీ సాధన కొనసాగించు. మేము ఇక్కడ ఎల్లడలా ఉన్నాము అన్నారు. అతను అలానే చేశాడు. అక్కల్కోటకు 25 మైళ్ళల్లో ఉన్న లోహర్ గావ్ అనే గ్రామం నుండి బాపు కులకర్ణి అన్న అతడు వచ్చాడు. అతని కంఠానికి శస్త్రచికిత్స చేసి వైద్యులు చిల్లి పెట్టడం వలన అతను నీరు మరియు ఆహారం కూడా తీసుకోలేకున్నాడు. అతని కంఠానికి క్యాన్సర్ వ్యాధిట. అతను గాన్గాపురం వెళ్లి అతడి గురుచిత్ర నిత్యపారాయణ చేస్తూ దత్తనామస్మరణ చేస్తున్నాడు. కొద్ది కాలానికి అతనిలో కవితాశక్తి మేల్కొన్నది కాబోలు. అంతర్ధారగా అతని కలం వెంట దాదాపు 400 అభంగాలు వెలువడ్డాయి. అయితే ప్రతి అభంగానికి 4వ పదం స్ఫురించక అన్ని అసంపూర్తిగా ఉండిపోయాయి. ఎంత ప్రయత్నించినా వాటిని పూజించలేకపోయాడు. అతనికి ఒక రాత్రి అక్కలకోట వెళ్ళమని ఆదేశమైంది. అతడు వచ్చి స్వామికి నమస్కరించగానే స్వామి అతను రాసిన ప్రతి అభంగం 4వ పదం చెప్పారు. సరిగ్గా పూర్తయ్యేసరికి అతని వ్యాధి అదృశ్యమైంది. వాటి తర్వాత అతడు మరికొన్ని అభంగాలు రాసి దాస్ బావు అని పేర ప్రసిద్ధికెక్కాడు. అన్నా సాహెబ్ పట్వర్ధన్ అని ప్రఖ్యాత వైద్యుడు దేశభక్తుడై విదేశీ పారతంత్ర్యం నుండి దేశాన్ని విడుదల చేయాలని ఆరాటపడేవాడు. అయితే బలవంతు పట్కేవలే కాక ఈ లక్ష్యాన్ని తన తపశ్చర్యలోనే సాధించాలని తలచి మొదట స్వామిని దర్శించాడు. ఆయన ఈ జగత్తును సృష్టించి నడిపించే మహాపరమాత్ముడు అన్నాడు. ఆయన సంకల్పానికి భిన్నంగా ఏ బృహత్తరమైన కార్యము ఎవరూ సాధించలేరు. అందరూ ఆయన సంకల్పానికి వేచి ఉండాల్సిందే. ఇంకొక శతాబ్దంలోగా ఎలాగో ఈ దేశానికి స్వరాజ్యం వస్తుంది. ఆలందీలో ఉన్న శ్రీ నరసింహ సరస్వతిని సేవించి వారి అనుగ్రహంతో మొదట నిన్ను ఉద్ధరించుకో అని ఆశీర్వదించారు. అతను అలానే ఆలందీ చేరి గురుసేవలో తరించాడు. ఓం సాయిరామ్.